ఎంత బాగుందో హాఫ్ అన్ అవర్ తర్వాత. హాయ్ అండి, వెంకీ మల్లేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈవేళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గారెలు అండి. ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసిన గారెలు చేస్తున్నాను. ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తాను. మినువులు సాయమైన పూలు అండి. ఇది ఒక 6 గంటలు 6 అవర్స్ కంపల్సరీ నానాలండి. ఇది నానబెట్టాము. ఇది గ్లాసున్నర పప్పు అండి. ఇది అంటే 350 గ్రాములు అన్నమాట. హాఫ్ కిలోకి తక్కువ, అంటే నా దగ్గర తక్కువ ఉండి తక్కువ నానబెట్టాను. ఒక చిన్న స్మాల్ కప్పు సుజీ రవ్వ, అంటే ఉప్మా రవ్వ అండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకోవచ్చండి. కావాలంటే నేను ఇలా కూడా కలుపుతూ ఉంటాను, ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఇలా వేసాను, మా పిల్లలకి ఇష్టమని. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి అండి, అల్లం అండి, అల్లం స్మాల్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా స్మాల్గా కట్ చేసాను పీసెస్. 6 అవర్స్ పప్పు నానింది కదండి. ఇప్పుడు గ్రైండర్లో వేస్తాను. సాల్ట్ కొంచెం వేసుకున్నానండి. చిన్న గ్లాసు వాటర్ కూడా వేస్తున్నాను. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. పప్పు రుబ్బుతా అలా కలుపుతా చిన్న స్మాల్ గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఎలాగా రుబ్బానో అంటే చూపిస్తాను. చూడండి ఎలా రుబ్బానో. అలా తీసుకుని ఒక చోట పెట్టుకుని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతున్నాను. బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ కలుపుతున్నాను. చూడండి అన్నీ కలిసేలా కలపాలి. ఒక 5 మినిట్స్ అలాగా, ఒక 10 మినిట్స్ దాకా అలా కలుపుతూ ఉండండి. సాల్ట్ కొంచెం మిగిలితే అది కూడా వేస్తాను. చూడండి ఇప్పుడు సాల్ట్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం లైట్గా కొంచెం మనకి చేతికి ఇలా ముద్దలా గారి వచ్చేటట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటూ ఉండాలి. వాటర్ ఒకవేళ సరిపోకపోతే లైట్గా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎక్కువైతే వేయొద్దు, గారెలు ఆయిల్ పీల్చి అవకాశం ఉందన్నమాట. అసలు గారెలు రావండి, ఆయిల్ పీల్చేస్తూ ఉంటాయన్నమాట. పాన్ పెట్టి పాన్లో ఆయిల్ నేను చెప్పిన విధంగా 250 మిల్లీగ్రామ్స్ ఆయిల్, 1/2 కేజీ వేయండి. వేసి ఒకసారి మళ్ళీ కలపండి పిండిని. వాటర్ చిన్న బౌల్లో, చిన్న కూరగిన్నెలో కానీ బౌల్లో కానీ పక్కన పెట్టుకోండి వాటరు. ఏదన్నా రవ్వ ప్యాకెట్ కానీ, రవ్వ ప్యాకెట్ లాంటిదే బెస్ట్ ఫ్రెండ్స్, బాగుంటుంది వేసుకోవడానికి చేతిలో. దాని మీద గారెలు వేసుకుంటూ ఉండండి. గారెలు ఒత్తుకుంటూ తడి చేసుకుంటూ, నేను వీడియోలో చూపించిన విధంగా చేతికి తడి చేసుకుంటూ గారెల పిండి చేతిలోకి తీసుకుని చక్కగా రౌండ్గా ముద్ద చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని మెల్లిగా వదలండి. మీదకు పడతాయి. ఆయిల్ మరిగిన వెంటనే వదులుతూ ఉండండి మెల్లిగా. ఆయిల్ చూడండి, పెనం మీద ఆయిల్ వీటెక్కిన తర్వాత వేయండి. వీటెక్కిందో లేదో చూసుకునే వేయాలి గారెలు, మళ్ళీ నూనె పీలుస్తాయి. మనం పర్ఫెక్ట్గా స్టవ్ దగ్గరే నుంచుని చక్కగా చేసుకోవాలి ఇవన్నీ కూడా. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చాయో గారెలు. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.